వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. న్యూస్ అనగానే ఎన్ ఫర్ నార్త్, ఈ ఫర్ ఈస్ట్, డబ్ల్యూ ఫర్ వెస్ట్, ఎస్ ఫర్ సౌత్ అని చిన్నప్పుడు అంతా చదువుకున్నాం. అంటే ప్రపంచంలోని సంగతులను ఎప్పటికప్పుడు వివరించే ఓ ప్రక్రియని న్యూస్గా చెప్పుకుంటున్నాం. అయితే ఒకప్పుడు ప్రింట్ మీడియా మాత్రమే ఉండేది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఇప్పుడైతే అంతా డిజిటల్ యుగంగా మారిపోయింది. ఈ క్రమంలో జర్నలిజంలో వచ్చిన మార్పులేంటి, న్యూస్ ప్రెజెంటేషన్లో కొరవడిన ప్రొఫెషనలిజం సంగతులేంటి, ప్రజల్ని ఆకట్టుకునే రిపోర్టింగ్ కానీ ప్రెజెంటేషన్ కానీ ఎలా ఉండాలి, అందుకేమైనా ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయా, ఇలాంటి ఆసక్తికరమైన అంశాల గురించి ఇవాళ మనం మాట్లాడదాము. మనతో పాటు జాయిన్ అవుతున్నారు జూమ్లో అండ్ మన స్టూడియోలో కూడా ఉన్నారు ఇందుకంటే మురళీధర్, ఎక్స్ ప్రిన్సిపల్, ఫ్రేమ్స్ మీడియా స్కూల్, ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండ్ మీడియా ఫ్రీలాన్సర్. అండ్ శ్రీ ఎన్వి హనుమంతరావు గారు, దూరదర్శన్ ప్రొడ్యూసర్గా అపార అనుభవం ఉంది. హనుమంతరావు గారు అందరికీ తెలిసిందే, ప్రముఖులతో చాలా ఇంటర్వ్యూస్ కానీ ఆ కార్యక్రమాలు కూడా దర్శకత్వం వహించారు. అండ్ విజయవాడ నుంచి దూరదర్శన్ నుంచి కూడా 2019లో పదవి విరమణ చెందారు. శ్రీ సురేష్ వెల్కూర్ వ్యవస్థాపకుడు అండ్ CEO లెర్న్ స్మార్ట్, విద్య మరియు ఐటీలో 25 years ప్లస్ అనుభవంతో ఎడ్యుకేషన్ టాయ్స్ సృష్టికర్తగా ఎడ్యుకేషన్లో విప్లవాత్మకమైన మార్పు తేవాలని కూడా చాలా కృషి చేస్తున్నారు. సో వీళ్ళందరితో మనం మాట్లాడదాం. సార్ మురళి గారు నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్ హనుమంతరావు గారు సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ సార్. సార్ సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్ మురళి గారు, ఇవాళ ఒక అద్భుతమైన అంశం మనం తీసుకున్నాము. ఇది అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా. అండ్ దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలున్నా కూడా, మీకు ఏమైనా న్యూస్ ప్రెజెంటర్గా మేము రాణించాలి అనుకున్న వాళ్ళు కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి, ముగ్గురు మనతో పాటు ఉన్నారు కాబట్టి ఎక్స్పర్ట్స్, వాళ్ళతో మీరు మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సార్ అద్భుతమైన అంశం తీసుకున్నాము. చాలామందికి ఉంటుంది న్యూస్ ప్రెజెంటర్ అవ్వాలి, న్యూస్ రీడర్ అవ్వాలి అని చెప్పి. కానీ ఎందుకు ఎక్కడో ఒక చోట ఒక లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజెంటర్కి రీడర్కి ఉన్న తేడా ఏంటి? ప్రెజెంటర్ అవ్వాలి అనుకుంటే కావాల్సిన అర్హతలు ఏంటి, వివరిస్తారా? ముందుగా ప్రైమ్ 9 న్యూస్ ఈ ఛానల్ అంటే నిజంగా నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే మీరు మీ టెక్నీషియన్స్ చేసేటువంటి గ్రాఫిక్ ఎఫెక్ట్స్ కావచ్చు, లేదంటే ఇంకా మీ ప్రెజెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసేసుకొని నేను రెగ్యులర్గా చూసేటువంటి ఛానల్ ప్రైమ్ 9. నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ యాజమాన్యానికి. నెక్స్ట్ కమింగ్ టు ది సబ్జెక్ట్, ఇప్పుడు న్యూస్ మీరు అన్నట్టుగా నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. అయితే మొట్టమొదటి లోపల మీరు అన్నట్టుగానే గోడ పత్రికలు మొదలయ్యాయి. అంటే ప్రింటింగ్ మాధ్యమం లేని రోజుల్లో కూడా పల్లెటూళ్ళ లోపల మామూలుగా న్యూస్ సెంటర్ ఏంటి అంటే మర్రి చెట్టు, అక్కడికి వచ్చేసుకొని అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ వార్తా సేకరణ రకరకాల పొంతలు తొక్కుతూ వచ్చింది. దండోరా అని చెప్పి వేసేవాళ్ళు. ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక మొత్తం పబ్లిక్ తెలియాలి అని అంటే కనుక దండోరా అని చెప్పి కొట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ వార్త గ్రామాల్లో ఉండేది, గ్రామాల్లో ఉండేది, సిటీలో కాదు నేను చెప్పేది. ఇప్పుడు ఏదైనా ఇష్యూ అవుతుంది, ఇది ఉంది అన్నప్పుడు దండోరా వేసి అక్కడ అందరికీ, ప్రజలందరికీ చెప్పేవాళ్ళు, అక్కడికి వచ్చి మాట్లాడేవాళ్ళు. ఇట్స్ ఆల్సో ఏ న్యూస్, అది కూడా ఒక న్యూసే కదా. ఇప్పుడు కూడా ఉంది సార్ కొన్ని గ్రామాల్లో, అక్కడక్కడ ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో కనిపిస్తూ ఉంటుంది. దండోరా అని చెప్పి సినిమానే ఉందండి. అవును. సో అక్కడి నుంచి మొదలైనటువంటి మన ఈ వార్త అన్నటువంటి దాన్ని బాగా పాపులర్ అయిపోయేటువంటిది వార్తా సేకరణ, వార్తలను ప్రచురించడం, దాన్ని పబ్లిష్ చేసేసుకొని న్యూస్ పేపర్స్ లాగా రావడం. దాని లోపల నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి రామోజీరావు అంటే పెద్దవాళ్ళందరూ కూడా ఉండి బ్రహ్మాండంగా మహా అద్భుతమైనటువంటిది అచ్చు యంత్రాలతో. ఇప్పుడు ఏముందండి, టక్ కొట్టేసాక మనకు టైపింగ్ వచ్చేస్తుంది. అలా కాదు, వాళ్ళు కంపోజ్ చేసేవాళ్ళు కూర్చొని. దానికి మళ్ళీ ప్రూఫ్ రీడింగ్ ఉండేది. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే కనుక ఆ రోజుల లోపల ఎక్కడన్నా తప్పు కనుక జరిగింది అని అంటే కనుక ఒకసారి క్షమించేవాళ్ళు, రెండవసారి తీసేసేవాళ్ళు. అంటే అంత సీరియస్గా తీసుకునేవాళ్ళు. వాళ్ళు వర్క్ మీద వాళ్ళ డెడికేషన్ అలా ఉండేది. సరే ఆ తర్వాత పెద్ద టర్న్ వచ్చిండేది మన ఈ డిజిటల్ యుగం లోపల. ఎప్పుడైతే శాటిలైట్ ఛానల్స్, మన ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఏషియన్ గేమ్స్ దగ్గర నుంచి అంతవరకు, అంతకుముందు అసలుకి టీవీ అంటే ఎవరికి తెలియదు. టీవీలో కూడా మ్యాక్సిమం ప్రాంతీయ వార్తలు అని ఒక చిన్న, అంటే వాళ్ళు ఉండేటువంటి ఆ చిన్న టైంలోనే ఆ చిన్న వార్తలు ఇంపార్టెంట్వి అంతే, క్లోజ్ అయిపోయేసుకొని తర్వాత కేంద్రం నుంచి ప్రసారాలు ప్రారంభం అని చెప్పి తప్పుకునేవాళ్ళు. అయిపోయి ఇంకా
ఎంటర్టైన్మెంట్ విషయానికి, ఎంటర్టైన్మెంట్ వార్తల విషయానికి కనుక వస్తే చిత్రలహరి సినిమాలలో ఫ్రైడే కరెక్ట్. ఆ ఫ్రైడే చిత్రలహరి వస్తుంది అవి వచ్చేవి 4 పాటలు, కానీ దానికోసం ఓని ఎదురు చూసేవాళ్ళు. అది కూడా వార్తే. దాని లోపల మీరు గమనించారు లేదు కానీ కేవలము పాటలు వేసేవాళ్ళు కానీ సినిమాకు సంబంధించిన వార్తలు ఏం చెప్పేవాళ్ళు కాదు. అవును, అప్పుడు అసలు అలాంటిది ఏం లేదు. అసలు ఏమీ లేదు. అసలు న్యూస్ చూడడమే, ఆ న్యూస్ రావడమే పెద్ద గొప్ప. శాంతి స్వరూప్ గారి దగ్గర నుంచి మనం శాంతి చూస్తున్నాం స్వరూప్ కదా. గారు, ఓలేటి పార్వతీశం గారు, విజయదుర్గ గారు, జ్యోత్స్న గారు, వీళ్ళందరూ కూడా ఎమినెంట్స్, అంటే ఫస్ట్ న్యూస్ రీడర్స్ తెలుగులో. అయితే వాళ్ళందరూ కూడా జర్నలిజం మాధ్యమం నుంచి వచ్చారండి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ జర్నలిజం అన్నటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు పుట్టింది సార్ ఒకసారి చెప్తారా? అంటే శాంతి స్వరూప్ గారు, విజయ్ దుర్గా గారు జర్నలిజం నుంచి వచ్చారు అన్నట్టు అసలు ఎప్పుడు పుట్టింది జర్నలిజం అనేది? జర్నలిజం పుట్టడానికి ఒక పర్టికులర్గా డేట్ ఆఫ్ బర్త్ అంటూ ఏం లేదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక రకంగా చెప్పాలంటే మాత్రం మనకు ఈ ఎలక్ట్రానిక్ యుగంలో మాట్లాడుతున్నాం కాబట్టి ఏషియన్ గేమ్స్ మనకు జరిగాయి, మీకు గుర్తుండదు, 1982 అనుకుంటా. అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఇంటికి ఒక టీవీ ఉండాలనే ఉద్దేశంతో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి ద్వారా ఏషియా క్రీడలు చూడాలి అందరూ అని చెప్పేసుకొని ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని కన్సిడర్ చేసుకోవచ్చు మనం ఒక పాయింట్ ఆఫ్. ఆ తర్వాత ఎప్పుడైతే జెమినీ టీవీ ఫ్రమ్ ఇది తమిళనాడు వచ్చిందో, ఆ తర్వాత ఫాలోడ్ బై ఈటీవీ. ఈటీవీ దగ్గర నుంచి ఇంకా రెవల్యూషన్ స్టార్ట్ అండి. బ్రహ్మాండంగా అసలుకి మీడియా అన్నది మొదలైండేటువంటిది ఏంటంటే మాత్రం ఈటీవీ ద్వారానే చెప్పొచ్చు ఒక రకంగా. మనకు ఆ అదృష్టాన్ని కలుగజేసింది రామోజీరావు గారి. అయితే ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగినటువంటి క్వశ్చన్లో న్యూస్ ప్రజెంటర్కు, న్యూస్ యాంకర్కు డిఫరెన్సెస్ అవన్నీ కూడా అడిగారు. పర్యాయపదాలు చాలా ఉన్నాయండి. న్యూస్ ప్రజెంటర్ అనొచ్చు, న్యూస్ యాంకర్ అనొచ్చు. మరి యాంకర్కు, ప్రజెంటర్కు డిఫరెన్స్ ఏంటి? న్యూస్ రీడర్ ఏంటి? న్యూస్ యాంకర్ ఏంటి? న్యూస్ ప్రజెంటర్ ఏంటి? ఇన్ని తేడాలు. యాంకర్ మళ్ళీ ఇప్పుడు యాంకర్ అంటే స్టేజ్ మీద ఉండే యాంకరింగ్ వేరు, అండ్ ఎంటర్టైన్మెంట్ చేసే యాంకర్ వేరు. న్యూస్ ప్రజెంటర్, న్యూస్ యాంకర్ కూడా మళ్ళీ వేరు. దీంట్లో చాలా తేడాలు ఉన్నాయి. అయితే ఏ తేడాలు ఉన్నప్పటికీ మనం గమనించకపోయినా కూడా ఇక్కడ ఉండేటువంటి ఒక బేస్ వచ్చేసుకొని ఇవన్నీ కూడా ఫౌండేషన్ వచ్చేసుకొని జర్నలిజం బేస్ చేసుకొని రావాలి. అయితే అవి కూడా జర్నలిజం కిందకే వస్తాయా సార్? ఏమండి ఇప్పుడు స్టేజ్ యాంకరింగ్ కానీ స్టేజ్ యాంకరింగ్ రాదు. నోవే. జర్నలిజం అన్నటువంటిది ఒక పర్ఫెక్ట్గా డెఫినేషన్ కానీ చెప్పాలి అంటే కనుక, నేను ఒక అద్భుతాన్ని చూశాను, ఒక సమాచారాన్ని విన్నాను, నేను కన్నాను అంటే చూశాను, వీక్షించాను. ఎందుకంటే కన్నాను అంటే కనుక కొంతమంది ఇప్పుడు తెలుగుకు పట్టినటువంటి తెగులు అంటాను నేను. కొంతమందికి కొన్ని పదాలు అసలుకి తెలియవు, వాటి అర్థం కూడా తెలియదు. వాళ్ళు అలా నడుస్తుంది వ్యవహారం. అయితే ఎవరిని ఇక్కడ విమర్శించడం లేదు. వ్యావహారిక భాషకు వచ్చేటప్పటికల్లా ఇప్పుడు న్యూస్ రీడర్ అంటున్నాం, న్యూస్ ఇంగ్లీష్ పదం, రీడర్ ఇంగ్లీష్ పదం, మరి తెలుగు ఏంటి పరిస్థితి? దీన్ని ట్రాన్స్లేట్ చేద్దామని అంటే వార్తా పాఠకుడు అన్నావా అంటే ఒప్పుకోరు సార్ ఎవరు అలా కాదు. ఒకవాడు ఒప్పుకోకపోయినా వాళ్ళకి తెలియదు, ఓహో అదేదో కొత్తది అనుకుంటారు. కాబట్టి మనము వ్యావహారికంగా జరిగేటువంటి భాష నుంచి ఉండేటువంటి కొన్ని ఇంగ్లీష్ పదాలను కంపల్సరీగా తెలుగు లోపల కూడా వాడేటువంటి పరిస్థితి వచ్చేసింది మనకు. ఇది కొంతమందికి మింగుడు పడ్డం లేదు. మన పెద్దలు ఉన్నారు ఆల్రెడీ లైవ్లోనే. ఆ తరం వాళ్లకు తెలుగు ఛానల్ అంటే తెలుగులోనే మాట్లాడండి మీరు అని చెప్పేసుకొని రెస్ట్రిక్షన్స్ పెట్టి తెలుగును బతికించారు వాళ్ళు. నిజంగా చెప్పాలంటే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గురించి చేసుకొని ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మాకందరికి కూడా మీరు సుపరిచితులే. దూరదర్శన్ అని అంటే కనుక అక్కడ ఆ ఏరియా కనుక వెళ్తే కనుక ఆ రామాంతపూర్లో దూరదర్శన్ లోపల మీరు అంతే ఐడెంటిటీ. కరెక్ట్ చెప్పారు. అంత ఐడెంటిటీ ఇప్పుడు ఈ రోజుల్లో ఉండేటువంటి వాళ్ళకు ఎందుకు లేదు? ఇది మెయిన్ క్వశ్చన్ అండి. ఈ ప్రెజెంటరు, న్యూస్ రీడరు, యాంకరు, ఈ డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా తెలియడం కోసమని అసలుకి న్యూస్ అంటే ఏంటి, ఎలా చదవాలి, ఎలా చదివితే కనుక ప్రజలను మనం ఆకట్టుకోగలం అన్నటువంటి దానికి సంబంధించి ఇంతవరకు గైడ్ లైన్స్ మీకు ఇంటర్నెట్ లోపల చూసినా కూడా లేవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చూసినా కూడా కొంతవరకు ఉంది.
సమగ్రమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి ఒక వివరణ. సిలబస్ మ్మ్. అంటూ ప్రిస్క్రైబ్డ్గా దీనికి ఇంతవరకు లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒకటి ఉండాలి అని చెప్పేసుకొని ఒక న్యూస్ రీడర్స్ కోర్సును మేము డిజైన్ చేసాం. ఓకే. ఇది టోటల్గా మనకు ఫస్ట్ బుక్ అనుకుంటున్నాను నేను, న్యూస్ రీడర్స్ కోర్స్. ఎందుకని ఇంత ధైర్యంగా నేను ఐ చెప్పగలుగుతున్నానంటే థింక్ ఇప్పటి వరకు అలాంటి బుక్స్ ఏమీ రిలీజ్ చేయలేదు. ఎందుకంటే స్కూల్స్ చాలా మీడియా స్కూల్స్ వచ్చాయి, ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మీరు ఇలా చేయండి అలా చేయండి, కానీ ఇలా బుక్ రూపంలో మాత్రం ఎవరు లేదు. ఎక్కడ రిలీజ్ చేయలేదు ఇంతవరకు. అయితే అది నేను రాశాను కాబట్టి నేను చెప్పడం కాదు, కానీ మన ఓలేటి పార్వతీశం గారు చూసి ఇది వర్క్ చేస్తున్నప్పుడు దయచేసి మురళి గారు దీన్ని ఆపొద్దండి, దీన్ని పూర్తి చేయండి, అద్భుతం అన్నారు. ఇంతవరకు చేసిన వాళ్ళు ఎవరు లేరు దీన్ని అని చెప్పేసుకొని ఆయన ప్రోత్సహించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఓలేటి పార్వతీశం గారు. మీరు అమెరికాలో ఉన్నారు కాబట్టి వేసుకొని రాలేకపోయారు, లేకపోతే ఇంకా ఆయన కూడా డిబేట్కి వచ్చి ఉండాల్సింది ఇక్కడ. సార్ మనం చాలా మాట్లాడదాం. ఒక కాలర్ అయితే లైన్ లో ఉన్నాడు, చూద్దాం అసలు ఏం మాట్లాడతారు. చీరాల నుంచి రాంబాబు లైన్ లో ఉన్నారు. హలో రాంబాబు గారు చెప్పండి. మేడం ఉదయం పూట మనకి డిఎస్సి పెడతారు కదా 7:30కి. మామూలుగా అన్ని ఛానల్లో డిబేట్స్ ఉంటాయి. మేడం ఉదయం పూట డిబేట్లు పెడతారు కదా, అవును అవును. 3 పార్టీల నుంచి 3 వస్తారు. టీవీ వాళ్ళని తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి రాంబాబు గారు. మీరు ఒక సబ్జెక్ట్ మీద పెడతారు అవును, డిబేట్, డిబేట్ చేస్తాము. ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తారు మేడం. చెప్పండి. ఎవరి సబ్జెక్ట్ మీరు సబ్జెక్ట్ మీద డిబేట్ పెడతారు, ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తారండి. ఏ పార్టీ తరఫున వాళ్ళు కరెక్ట్ గా వినిపిస్తారు. మేము ఏ పార్టీ అభిమానించే వాళ్ళు వాళ్ళు అది కరెక్ట్ అనుకుంటాం. చెప్పండి. మీ డౌట్ ఏంటి ఇంతకీ? అంటే మీరు ఆ డిబేట్ వాళ్ళ వాదన ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు వెల్లడిస్తే మాకు అర్థమైంది కదా అనేది. ఎవరి వాదన? ఇప్పుడు సమస్య మీద డిబేట్ పెడతారు కదా, అవును. మీ డౌట్ ఏంటి చెప్పండి. రైట్. టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, అందుకనే మీరు మాట్లాడేది మాకు కనెక్ట్ అవ్వట్లేదు. సో ఎవరైనా మాట్లాడాలనుకుంటే టీవీ వాళ్ళని తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. సార్ హనుమంతరావు గారు నమస్తే అండి. నమస్తే. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను నేను. మీ ప్రోగ్రామ్స్ కూడా నేను చాలా మిస్ అయ్యాను, మీరు చాలా చేయమన్నప్పటికీ కూడా నేను మిస్ అయ్యాను. సార్ ఏంటి అసలు మనం ఒకప్పుడు ఒక ప్రపంచాన్ని చుట్టి రావాలి, ప్రపంచంలో ఉన్న వార్తలన్నీ మనకు తెలియాలి అంటే ఒక పేపర్, అదే ఒక పెద్ద మీడియా అనుకునేవాళ్ళం అప్పట్లో. ఒక వ్యాసం రాయాలి, డిగ్రీలో ఉన్నప్పుడు దీనిపైన ఒక వ్యాసం రాయాలి అని అంటే ఒక పేపర్ గురించి కొన్ని ఆప్షన్స్ ఎంచుకొని ఒక పేపర్ గురించి మనం వ్యాసం రాసేవాళ్ళం. అది నాకు బాగా గుర్తుంది. అయితే ఇప్పుడు ప్రింట్ న్యూస్ పేపర్ పోయింది, ప్రింట్ మీడియా, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ యుగం, ఏఐ. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం అసలు మనం? ఇంతగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది అని మనం అనుకున్నామా? టెక్నాలజీ ఎప్పుడైనా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. టెక్నాలజీతో పాటు మనం కూడా ముందుకు వెళ్ళాలి. ఈ మార్పులన్నిటినీ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. శ్రీదేవి గారు చాలా రోజుల నుంచి మీతో మాట్లాడటం జరగలేదు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, మీ టీవీ9 ప్రైమ్9 న్యూస్ యాజమాన్యానికి, అక్కడ ఉన్నటువంటి మిగిలిన ఎక్స్పర్ట్స్ కి కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు అడిగారు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాము అని. నేను ఈ విషయాల్లో నాకున్న అనుభవంతో కానీ, నాకున్న పరిమితమైన నాలెడ్జితో కానీ నేను మాట్లాడదలుచుకున్నాను ఇక్కడ. మీరు వేసిన ప్రశ్నకి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాము అంటే, ఒక 20-25 ఏళ్ల క్రితము ప్రముఖ రచయిత, జ్ఞాన్పీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ రాహుల్ భరద్వాజ్ గారు ఒకసారి, అంటే నేను మీడియాలో అడుగు పెట్టినప్పుడు నేను చాలా మంది పెద్దవాళ్ళ దగ్గర చాలా విషయాలు తెలుసుకుంటూ అనే పరిణామ క్రమంలో ఆయన నాకు ఒక విషయం చెప్పారు. పూర్వము మీరు న్యూస్ పేపర్స్ దగ్గర ఆగిపోయారు. ఇంకా వెనక్కి వెళితే మనకి సమాచారాన్ని ఇచ్చే వాటిల్లో చరిత్రలో తీసుకుంటే యక్షగానాలు, కళారూపాలు, అనేక రకాలైన కళారూపాలు ఉండేవి. ఆ కళారూపాల నుంచి మనము వార్తాపత్రికల స్థాయికి వచ్చాం. వార్తాపత్రికల నుంచి నెక్స్ట్
టెలివిజన్ కి వచ్చాం. అంటే ఆ రోజుల్లో ఆయన ఏం చేశారంటే టెలివిజన్ లో ఒక ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారనమాట. వచ్చినప్పుడు మేము మాట్లాడుకుంటుంటే మాకు చెప్పారు, ఇప్పుడు టెలివిజన్ యుగంలో ఉన్నాము, రేపు ఎక్కడికి పోతామో తెలియదు మ్మ్. అని. ఆయన రేడియోలో పనిచేశారండి, మీ అందరికీ తెలుసో తెలియదు, రేడియోలో ప్రొడ్యూసర్ గా పనిచేశారు ఆయన. మ్మ్. అక్కడ రిటైర్ అయ్యారు. ఆ తర్వాత టెలివిజన్ లో ప్రోగ్రామ్ చేయడానికి వచ్చినప్పుడు నాకు ఈ విషయాలు చెబుతుంటే ఆయన అప్పుడు ఒక మాట అన్నారు, ఈ తర్వాత ఎక్కడికి వెళ్తామో అని అన్నారు అనమాట. మ్మ్. అప్పుడు అంతే నేను కదా. ఇంటర్నెట్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. నేను ఇంటర్నెట్ అంటే ఏంటి అనేది ఏబిసిడి నేర్చుకోవటము, దూరదర్శన్ కోసం కొన్ని ఇంటర్నెట్ గురించి ప్రోగ్రామ్ చేయటం జరుగుతోంది. కాబట్టి నాకు ఆ ఇంటర్నెట్ అనే పదము, ఆ ఇంటర్నెట్ యొక్క ప్రభావం నాకు తెలిసింది. మ్మ్. అక్కడ నేను ఆయనతో అన్నా, సార్ నెక్స్ట్ ఇంటర్నెట్ వస్తుంది, ఇంటర్నెట్ అనేది ఎంతటి ప్రభావం చూపుతుందో మన సమాజం మీద మనకి అర్థం కాదు, ఇన్ఫాక్ట్ నాకు తెలియదు, ముందు ముందు మనం చూస్తామేమో అని చెప్తూ నేను చేసిన ఒక ప్రోగ్రామ్ గురించి చెప్పా. అప్పుడు అమెరికా నుంచి అమెరికన్ కంపెనీలు మన దగ్గర ఉంటాయి, హైదరాబాద్ లో కూడా ఒక కంపెనీ ఉంది, వాట్ ఈజ్ ఇంటర్నెట్ అనేది ఒక ప్రోగ్రామ్ చేశాను. 98, 99 అనుకుంటా, ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. ఓకే. ఆ టైంలో చేసినప్పుడు ఆ తెలుగు ఆయనే మన దగ్గర సిఇఓగా ఉన్నారనమాట హైదరాబాద్ లో ఆ కంపెనీకి. ఆయన మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు, తర్వాత లేరు ఇక్కడ. మ్మ్. ఆయన నాకు ఒక విషయం, ఒక పాయింట్ కూడా కాదు, ఒక ముక్క నేర్పాడు నాకు ఆయన. మ్మ్. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అన్నాడు. ఆ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అనేది వచ్చిన రోజు ఇండియా కూడా చాలా గొప్పదవుతుంది, విస్తృతమైనటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు మనం ఆ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లో ఉన్నాం. ఓకే. ఇప్పుడు టెలివిజన్ అయిపోయింది. టెలివిజన్ నుంచి ఏది ఇప్పుడు మీరందరూ చేస్తున్నటువంటి, లేకపోతే నేను పనిచేసినటువంటి సాంప్రదాయమైనటువంటి టెలివిజన్ ని బద్దలు కొట్టేసింది ఓటీటీ. మ్మ్. ఓటీటీ ఆ తర్వాత యూట్యూబ్, మీరు చెప్పినటువంటి డిజిటల్ మీడియా అనేది ఉన్నది. Yes. ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఉన్నాం, రేపు పొద్దున ఎక్కడ ఉంటామో తెలియదు. ఇప్పుడు మీరు నన్ను మీరు మీ స్టూడియోకి పిలిచారు. స్టూడియోకి పిలిచినప్పుడు రాత్రి మురళీధర్ గారితో కూడా నేను చెప్పాను, రావాలా అంత దూరం, సరే వస్తాను అన్న. చివరికి ఏమైంది, Zoom లో ఇక్కడ ఉన్నటువంటి Technology. ఇద్దరు ప్రముఖులు వాళ్ళ ఇళ్లలో ఆఫీసుల్లో కూర్చొని మీతో మాట్లాడుతున్నారు. అదే కదా, టెక్నాలజీ అంతగా మారిపోయింది. మారిపోయింది. అంటే మీరు టెక్నాలజీని అడాప్ట్ అవును. చేసుకోవాలి. మనం టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటేనే మనం ముందుకు వెళ్తాం. మ్మ్. అయితే సార్ హనుమంతరావు గారు, ఓకే, టెక్నాలజీ ఎలా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మనం దాన్ని ఫాలో అవుతున్నామో, ప్రజెంటర్స్ కూడా ఇలాగే ఉండాలని మాట్లాడుతున్నారు కదా. మరి ప్రజెంటర్స్, ఒకప్పుడు ఉన్న ప్రజెంటర్స్ వేరు, ఇప్పుడున్న ప్రజెంటర్స్ వేరు. ఒకప్పుడు డిబేట్స్ ఇలాంటివి కూడా ఏమి ఉండేవి కాదు, బట్ ఇప్పుడు డిబేట్స్ చాలా పెరిగిపోయాయి. టెక్నాలజీ పరంగా ఏఐ వచ్చింది. మరి ఏంటి ఇప్పుడు టెక్నాలజీని అందుకోవాలి అంటే మన ఇంప్రూవ్మెంట్ ఎలా ఉండాలి, ఆ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలంటారు మనం ప్రెజెంటర్స్? ఇందాక మీకు అసలు ది రీడర్ అనే ఒక టైటిల్ పెట్టారు, న్యూస్ రీడర్ అనే పదాన్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత మురళీధర్ గారు కూడా దాని హిస్టరీ చెప్పారు. ఇప్పుడు అసలు న్యూస్ రీడర్లు లేరండి, మీరందరూ కూడా న్యూస్ ప్రెజెంటర్స్ మాత్రమే. తర్వాత మీరు ఇందాక కొన్ని ప్రశ్నలు వేశారు, న్యూస్ రీడర్, మోడరేటర్, ఇంటర్వ్యూయర్, ఇద్దరే వ్యక్తులు ఉన్నప్పుడు ప్రశ్నించే వాళ్ళని ఇంటర్వ్యూయర్ అంటారు. కానీ ఇప్పుడు అదేం వాడడం లేదు సార్, అలా ఏం లేదు, అలా వాడడం ఏం లేదు. మీరు చెప్పినట్టుగా అప్పుడు అలా వాడేవాళ్ళేమో దూరదర్శన్ లో ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు అలా ఏం లేదు సార్. ఆ టెక్నాలజీ పరంగా యాంకర్ ఇంటర్వ్యూ చేస్తున్న ఇలా మురళీధర్ గారు మీరు ఒక మాట్లాడుకుంటూ జర్నలిజం గురించి మాట్లాడారు. నేను కూడా మీడియాలోకి వచ్చిన తర్వాత నన్ను చాలా మంది సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ అంటే ఏంటి, ఓ 10 ఏళ్ళు పనిచేసామన్నా, 15 ఏళ్ళు పనిచేసామన్నా. ఆ తర్వాత నాకే సిగ్గు అనిపించింది, అరే అందరు ఇలా అంటున్నారు తింటున్నారని. నేను ఎంఏ జర్నలిజం చదివా. ఎంఏ జర్నలిజం చదివిన తర్వాత ఈ పదాలన్నీ బయటకు వచ్చినాయి. మీరు ఇప్పుడేం లేదు అన్నారు కాదు, దేనికి మీ పేరు శ్రీదేవి, నా పేరు ఎన్వి హనుమంతరావు, అక్కడ ఉన్న మురళీధర్ గారు, సురేష్ పేర్లు ఉన్నాయి, అక్కడ కూడా పేర్లు ఉంటాయండి. టర్మినాలజీ ఇస్ దేర్, దాన్ని మనం అడాప్ట్ చేసుకోవటం లేదు. ఇంకొకటి చెప్తాను, నా అబ్జెక్షన్ చాలా కాలం నుంచి నేను టీవీలో చూస్తున్నాను. ఇందాక ఒక ఆయన ఎవరో ప్రశ్న కూడా వేశారు, డిబేట్లలో
నాకు అర్థమైంది ఏంటంటే ఎవరిది పాయింట్ వాళ్ళు చెప్తున్నారు, ఎవరిది రైట్ అంటున్నారు. ఇప్పుడు అన్ని ఛానల్స్ వాళ్ళు, ప్రైవేట్ ఛానల్స్ వాళ్ళు డిబేట్ అనే పదం వాడుతున్నారు. నేను దాదాపు దూరదర్శన్ లో 6-7 సంవత్సరాలు నిర్వహించానండి, 2004 నుంచి 2010 దాకా. ఐ నెవర్ యూజ్డ్ ద వర్డ్ డిబేట్, డిస్కషన్. మేము యూజ్ చేసిన వర్డ్ ఏంటంటే డిస్కషన్. డిబేట్ లో ఏమవుతుందంటే హూ ఈజ్ రైట్ అనేది వస్తుంది, డిస్కషన్ లో వాట్ ఈజ్ రైట్ అనేది బయటపడుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం డిబేట్ అనే పదం వాడామో అక్కడ ఆయన చెప్పినట్టు ఎవరు రైట్ అనేది, ఎంతవరకు రైట్ అనేది దాని మీదే వాదిస్తూ ఉంటారు. కానీ ఒక అంశం తీసుకొని, ఇప్పుడు మీరు రీడర్ అనే అంశం తీసుకున్నారు, న్యూస్ రీడర్ అని. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ ప్రోగ్రామ్ అయిపోయాక మీ అభిప్రాయం ఏంటో, అంటే మీది మీ ఛానల్ది, మీకున్న ప్రోటోకాల్ ప్రకారము మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి ఏం అనేది, దీని అవుట్కమ్ రావాలి. అంతేగాని ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ప్రధాన ఉద్దేశం మీకు కూడా తెలుసు హనుమంతరావు గారు, మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యూస్ ప్రజెంటర్ కావాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, అసలు ఎలాంటి మెళకువలు నేర్చుకోవాలి, ఇప్పుడు 20 years నుంచి ఉన్న వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ అప్ వచ్చే ప్రజెంటర్స్కి ఎలా ఉండాలి అనే విషయాల గురించే మనం మాట్లాడుతున్నాము. దానికి సంబంధించి మురళి గారు ఒక బుక్ కూడా రిలీజ్ చేశారు. స్కూల్ పెడితే ఏంటి, మనం స్కూల్లో ఏం నేర్పిస్తాం, ఇప్పటి వరకు ఉన్న మీడియా స్కూల్స్ ఏంటి, మురళి గారు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న మీడియా స్కూల్ ఏంటి, ఎలా ఉండబోతోంది అనే విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇదేం కాంట్రవర్సీ కాదు, ఇంకోటి ఏమీ కాదు. రైట్, సురేష్ గారితో మాట్లాడి మళ్ళీ దగ్గరకు వస్తాను. నేను కూడా ఇంత ముందు 1-2 స్కూల్స్ లో నేను జాబ్ చేసేటప్పుడే నేను వెళ్ళి క్లాసులు తీసుకున్నాను. ఈ యాంకరింగ్ కానీ, న్యూస్ రీడింగ్ కానీ ఎలా ఉండాలి ఏంటి అనేది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా మందికి అవసరమైంది, చాలా మంది నేర్చుకోవాల్సింది. మురళీధర్ గారికి ఈ సందర్భంగా నేను ఇచ్చే ఒక సలహా ఏంటంటే, ఇప్పుడున్న అన్ని ఛానల్స్ లో వాళ్ళు న్యూస్ ప్రెజెంటర్స్ అనండి, యాంకర్స్ అనండి, మోడరేటర్స్ ఎవరైనా సరే దే ఆర్ డూయింగ్ వెల్. కాకపోతే వాట్ నాట్ టు డూ, ఏవి చెయ్యకూడదు అనేది మనం నేర్పాలండి. నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఇది బాగాలేదు అని చెప్పేవాళ్ళు లేదు. చెప్పినా ఒకళ్ళిద్దరు ఉన్నా కూడా దాన్ని రిసీవ్ చేసుకోవటం లేదు. తర్వాత మనందరం ఇక్కడ నలుగురం ఉన్నాము, 4 క్లోజ్ షాట్స్ లో ఉన్నాం. మీ భాషలో అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఈ క్లోజ్ షాట్ లో ఉన్న టెక్నాలజీ గురించి ఇందా మీరు అడిగారు, మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఈ క్లోజ్ షాట్ లో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, మన ముఖ కవళికలు ఎలా ఉండాలి, మన ఆంగికాభినయం, చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, ఇవన్నీ కూడా ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పాలి మనం స్కూల్లో. మిగిలినది అంటారా, ఒకటి నేను చిన్నప్పుడు చదువుకున్నాం, ఇవన్నీ కూడా ఒక ఫైన్ ఆర్ట్స్ కేటగిరీలోకి వస్తాయి. లలిత కళలు అంటారు. లలిత కళలు పుట్టుకతో వచ్చి అభ్యాసము చే రాణించును అన్నారు. అంటే జెనెటికల్ గా మీలో అది ఉండాలి. ఉన్న తర్వాత ఇలాంటి స్కూల్స్ వల్ల వాళ్ళు డెవలప్ అవటానికి, ఇంప్రూవ్ అవటానికి ఎప్పటికప్పుడు ఈ అవకాశాలు ఉంటాయి. మళ్ళీ మాట్లాడదాం సార్. నమస్తే సురేష్ గారు. సురేష్ గారు, మీరు ఎడ్యుకేషన్ రంగంలో 25 సంవత్సరాల నుంచి ఉన్నారు. మీకు తెలుసు వాట్ ఈస్ వాట్ అనేది, ఒకప్పటికి ఇప్పటికి ఎలాంటి చేంజెస్ వచ్చాయనేది. సో ఒకప్పుడు జస్ట్ ప్రింట్ మీడియా, ఇప్పుడు మనం డిజిటల్ అండ్ ఏఐకి వచ్చాము. సో ఎడ్యుకేషన్లో చోటు చేసుకున్న మార్పులతో పాటు ఏఐ రావడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? ఏఐ అనేది అన్నీ చేయగలదంటారా? ఇప్పుడు ఏఐకి మనం ఏది చెప్తే అది మాట్లాడుతుంది. మీరు నేను మనం అందరం మాట్లాడుకున్నప్పుడు నేనేం మాట్లాడాలని మీరు మాట్లాడిన దాన్ని బట్టి నేను ఆలోచించి నేను మాట్లాడతాను, కానీ ఏఐ ఇది చేస్తుందా? ఖచ్చితంగా అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు దాకా కలెక్ట్ చేసిన డేటాని బేస్ చేసుకొని అది మనకు అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. అంటే పూర్వం మనం ఒక 10 సంవత్సరాల నుంచో 20 సంవత్సరాల నుంచో ఏదైతే డేటాని కలెక్ట్ చేసిందో ఆ డేటాని బేస్ చేసుకొని మాత్రమే అది మనకు అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ నాట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఆర్ ఇట్ ఈస్ నాట్ రియల్ ఇంటెలిజెన్స్, ఆర్ ఇట్ ఈస్ నాట్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనము వాడుకోవాలే కానీ దాని మీద పూర్తిగా డిపెండ్ అయిపోకూడదు. మన పనిని
ఇప్పుడు చేసేదానికన్నా ఇంకొంచెం బెటర్గా ఫాస్ట్గా చేయడానికి మన పాస్ట్లో చేసిన ఇన్ఫర్మేషన్ని మనము ట్రిమ్ చేసి తొందరగా తీసుకోవడానికి మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కానీ టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఒక హ్యూమన్ చేసే వర్క్ అయితే మాత్రం చేయలేము. ఎస్, దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇంకొక పాయింట్, నా 25 years ఆఫ్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ లో నేను గమనించిన విషయం ఏంటంటే, గురువు లేకుండా ఏ విద్యలో కూడా రాణించలే. కరెక్ట్. ప్రాపర్ గురువు అనేది కంపల్సరీ దేనికైనా సరే. సో మనకు ఇన్పుట్ అనేది ఇంటర్నెట్ లో కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి కావచ్చు, చాలా వస్తుంది. బట్ సార్ చెప్పినట్టు స్వతహాగా లలిత కళలు అనేటివి వాళ్ళల్లో కూడా ఉంటాయి కొన్ని. బట్ వాటిని షైన్ చేయాలి, వాటిని బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేయాలంటే ఒక కరెక్ట్ గురువు అవసరం. ఆ గురువు ప్రాపర్ గురువు, మళ్ళా నేను చెప్తున్నాను, అందరూ గురువులు కూడా ఐ హోప్ మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు విద్యా సంస్థలు ఎలా ఉన్నాయో, ఆ కమర్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉందో, అలా కాకుండా ఒక ప్రాపర్ గురువు ఉండి కరెక్ట్ గా వీళ్ళు చేయాల్సిన పనిని గైడ్ చేసే వాళ్ళు ఉండాలి. ఎప్పుడు కూడా గురువు టీచ్ చేయకూడదండి, గైడ్ చేయాలి. ఓన్లీ పిల్లలు మాత్రమే నేర్చుకోవాలి, వాళ్ళే ఇంప్లిమెంట్ చేయాలి. అందుకే నేను ఒక 3 steps చెప్తానండి జనరల్ గా. ఫస్ట్, లెర్నింగ్ మెథడ్, ఎలా నేర్చుకోవాలో తెలియాలి ఏ విషయాన్ని. సెకండ్, రిమెంబరింగ్ మెథడ్, ఎలా గుర్తు పెట్టుకోవాలో తెలియాలి దాన్ని. నేర్చుకున్నది చాలా మంది తొందరగా మర్చిపోతుంటారు, ఓన్లీ వింటుంటారు, ఆనందిస్తారు, కొన్ని రోజులకు మర్చిపోతుంటారు. అలా ఉండకూడదండి. ఒక్కసారి నేర్చుకుంటే మనం స్విమ్మింగ్ ఎలా నేర్చుకుంటామో, సైక్లింగ్ ఎలా నేర్చుకుంటామో, అలా లైఫ్ లాంగ్ గుర్తుండాలి. నెక్స్ట్, లాస్ట్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ అని, ఎలా వాడుకోవాలో తెలియాలి. మనకు ఉన్న నాలెడ్జ్ ని ఎలా మనము యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మేము మ్యాథమెటిక్స్ మీద చాలా రీసెర్చ్ చేసాం కాబట్టి మ్యాథ్ మామా అండ్ మ్యాథ్ విన్నర్ ప్రోగ్రామ్స్ ని a+b² అంటే మనందరికీ తెలుసు అండి, a² + b² + 2ab అని. కానీ నిజ జీవితంలో దాన్ని ఎక్కడ వాడుకోవాలో చాలా మందికి తెలియదు. ఎందుకు నేర్చుకున్నాం ఆ విద్యని, ఎందుకు మనం గుర్తు పెట్టుకున్నాము అనేది కూడా చాలా మందికి తెలియదు. సో 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా నేర్చుకునేదానికి ఒక పద్ధతి ఉండాలి, ఒక గురువు ఉండాలి, ప్రాపర్ గురువు. నెక్స్ట్, దాన్ని ఎక్కువ కాలం గుర్తు పెట్టుకోవాలి. అండ్ లాస్ట్ పాయింట్, దాన్ని లైఫ్ లో ఎలా యూజ్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఈ 3 పాయింట్స్ ని ఫోకస్ చేసుకొని మురళీ గారు కానీ ఎవరైనా సరే ఒక స్కూల్ ని కానీ స్టార్ట్ చేయగలిగారంటే, దీన్ని దృష్టిలో పెట్టుకొని గురువు అనేది చాలా ఇంపార్టెంట్, లెర్నింగ్ మెథడ్ అనేది ఇంపార్టెంట్, రిమెంబరింగ్ మెథడ్ అనేది ఇంపార్టెంట్, అండ్ యూజింగ్ మెథడ్ కూడా ఇంపార్టెంట్. ఈ 3 areas ని ఫోకస్ చేసి దాన్ని ప్రాపర్ గైడెన్స్ గానిస్తే, బేసిక్ గా సార్ చెప్పినట్టు వాళ్ళకు ఉన్న స్కిల్స్, చిన్నప్పటి నుంచి వాళ్ళకున్న స్కిల్స్ ని మనము ఈజీగా షైన్ చేయొచ్చు, అండ్ వాళ్ళు అద్భుతంగా కూడా రాణించగలుగుతారు. దిస్ ఇస్ వాట్ మై ఒపీనియన్ యాజ్ ఎ ట్రైనర్. ఓకే ఓకే సో మురళి గారు, మరి ఇప్పుడు ఏఐతో అన్నీ సాధ్యమే అంటారా? ఇంకోటి, మనం న్యూస్ ప్రెజెంటర్స్గా ఎదగాలి అనుకున్నప్పుడు జర్నలిజం కోర్స్ చేస్తే కానీ నేర్చుకోలేమా, మామూలుగా అవలేమా? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం సోషల్ మీడియా లోపల చూస్తున్నాము. చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, సపోజ్ ఉదాహరణకు పెద్దలు పూజ్యులు, ఆయనను తీసుకొని వచ్చేసుకొని ఆయనతోటి ఒక ఆర్టిఫిషియల్ ఇమేజ్ ఒకటి తయారు చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ ఒకటి తయారు చేసి చిన్నపిల్లవాళ్ళలాగా దాన్ని పెట్టి చేసుకొని పెడుతున్నారు. ఎందుకని వస్తున్నాయి అవన్నీ? అటువంటివి క్రియేట్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఉండేటువంటి ఒక ఇమేజ్ ద్వారా కూడా న్యూస్ ప్రజెంట్ చేయొచ్చు కదా అని ఒక వాదన ఉంది. అయితే ఒకటేమిటనంటే, ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఫస్ట్ పాయింట్ వచ్చేసుకొని, గురువు లేని విద్య గుడ్డి విద్య అండి. నేను ఏకలవ్యుడిని అంటే కుదరదు, నాకు గురువే లేడు. అతనికి ఏకలవ్యుడు కూడా గురువు ఉన్నాడు, ఎందుకంటే ఒక విగ్రహాన్ని పెట్టుకొని చేసుకున్నాడు. ఆ విధంగా గురువు లేకుండా ముఖతః నేర్చుకున్నటువంటి విద్య ఏది కూడా రాణించదు. ఇది పక్కా. లేదండి, ఓకే, ఇప్పుడు జర్నలిజం స్కూల్లో అంతకు ముందు మేము అంత డబ్బులు పెట్టలేము, చదువుకోలేము అనుకునే వాళ్ళు ఉంటారు. మీడియాలో చూసి వాళ్ళు చదువుతుంటే చూసి నేర్చుకున్నారు. అలాంటప్పుడు వాళ్ళు కూడా మన గురువులే కదా, అనుకోవద్దా? అంతేగా. ఇప్పుడు వాళ్ళకు యూట్యూబ్ గురువు,
అసలు గురువు అన్నది లేకుండా సరే, ఒక ఇప్పుడంటే బేసిక్ YouTube. ఎస్ ఒకప్పుడు. ఆఫ్ కోర్స్. అయితే ఇక్కడ ప్రేక్షకులకు కూడా ఒకటి చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇమేజెస్తో క్రియేట్ చేసిండేటువంటి ఏ ఫైల్ను కూడా ప్రజెంట్గా యాక్సెప్ట్ చేస్తున్నారేమో కానీ యూట్యూబ్ కానీ గూగుల్ కానీ నేను అనుకోవడం విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఒక 2-3 మంత్స్ తర్వాత నుంచి దే ఆర్ గోయింగ్ టు రిజెక్ట్ ది టోటల్ ఫుటేజ్, వీడియో ఫుటేజ్. ఓకే. ఇది మిత్రులారా మీరు అందరూ కూడా యూట్యూబర్స్ కానీ వీళ్ళందరూ కూడా గమనించండి. ఇది వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోపల మీరు క్రియేట్ చేసేటువంటి ఇమేజెస్ కానీ ఏవైనా సరే సో మెనీ పీపుల్ ఆర్ ట్రయింగ్ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని చెప్పి మెసేజెస్ వచ్చి అంటే కొన్ని కోట్ల మంది, లక్షలు కూడా కాదు కోట్ల మంది తయారవుతున్నారు. అధికారికంగా ప్రకటించవచ్చో లేదో నాకు తెలియదు కానీ నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా 2,60,000 పైచిలకు యూట్యూబ్ తెలుగు ఛానల్స్ ఉన్నాయండి. అంటే యూట్యూబ్ పొద్దున లేస్తే యూట్యూబ్ చూడడమే, అంతే, వేరే కార్యక్రమం ఏం లేదు ఇక. అయితే ఈ న్యూస్ ప్రెజెంటింగ్ కూడా మీరు 24 గంటల్లో వార్తలు 50/15 ఒక ఛానల్ లోపల ఇంకోటి పెట్టేసుకుని ముఖ్యాంశాలు మాత్రమే పెట్టేసుకుని టాప్ 100 న్యూస్ అని. అంటే ఎవరికి ఈరోజు రేపటి లోపల ఓపిక లేదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళు ఏం చేస్తున్నారు, న్యూస్ ఎంతసేపు ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ ఏం చూస్తుంది అబ్బా, ముఖ్యాంశాలు ఒకటి చూసేసుకుని వాడు ఇంకో ఛానల్ స్కిప్ అయిపోతాడు. కనుక ఈ న్యూస్ ప్రజెంటేషన్ అన్నటువంటిదే టోటల్గా దాని రూపురేఖలు మొత్తం మారిపోయాయి. సో ఇప్పుడేం చేయాలి దానికి సంబంధించి అంటే హౌ టు అట్రాక్ట్. ఇప్పుడు వీళ్ళెందుకు, ఇప్పుడు మీరందరూ కూడా ఛానల్ వాళ్ళు, ఎనీ ఛానల్, నేను ఒక ఛానల్ అని చెప్పడం లేదు, మీరంతా కూడా టీఆర్పీస్, రేటింగ్స్, తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంతా కూడా రేటింగ్స్ డిపెండింగ్, ఈ విధంగా మొత్తం అంతా కూడా వాళ్ళు కమర్షియల్ యాంగిల్ లోపల వెళ్ళిపోయి దీని ఫార్మేట్ ఏదైతే ఉందో ఫార్మేట్ని మార్చేశారు. కనుక చేంజ్ అకార్డింగ్ టు టైం అన్నట్టుగా మనం కూడా మారాలి. దీని వెంబడి మారడం కోసం చెప్పేసుకొని మనం ఏ విధమైనటువంటి టెక్నిక్స్ మనం వాడాలి, దీని లోపల అట్రాక్ట్ చేయడానికి అని చెప్పేసుకొని ఏ విధమైనటువంటి మెథడ్స్ మనం ఫాలో కావాలి, ఎక్కడ ఉచ్చారణ లోపాలు ఉంటాయి, ఎక్కడ మనం తప్పులు మాట్లాడతాం. ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న వర్డ్ ఏదైనా సరే అంటే లక్ష్యం అన్నాం, లక్ష్యం, దాంట్లో క క్ష ష య అన్నీ మిక్స్ అయ్యింది. కృష్ణదేవరాయలు చెప్పిండేది ఏమిటంటే దేశ భాషలు ఎందు తెలుగు లెస్స, కానీ దేశ భాషలు ఎందు తెలుగు లెస్ చేసేస్తున్నారు మన వాళ్ళు. ఎందుకనంటే ఇంక తెలుగును తెలుగులాగా మాట్లాడడం మానేశారు. కూనీ చేసేస్తారంటారా? కూనీ అని అనకూడదండి. ఇంకొకటి కూడా ఏంటంటే అది ప్రాంతీయవాదం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇక్కడ కూర్చోండి, ఇది మనం మంచి తీయని తెలుగు, కూకో, ఇది కూడా కూకో, కూకో అన్నటువంటి పదం కూడా కూర్చో అన్నదాన్ని మీనింగ్కి వస్తుంది. ఏందిరా భయ్, ఏందిరా భయ్ అన్నది అంటే నేను విమర్శించడం లేదండి, ఆ ప్రాంతం లోపల వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం బట్టి చేసుకుని వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారు. వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి వేసుకొని ఆ పద్ధతి లోపల మాట్లాడితేనే వీళ్ళకి అర్థమవుతుంది అని చెప్పేసుకొని కొన్ని ఛానల్స్ న్యూస్ ప్రచారం చేస్తున్నాయి తెలంగాణ భాషలో కావచ్చు, లేకపోతే అయితే కోస్తాకు ఒక తెలుగు, రాయలసీమకు తెలుగు, ఒక తెలుగు ఒకటి ఉండాలి. ఈ తెలుగు లోపల ఉండేటువంటి ప్రాంతీయమైనటువంటి భేదాలను చూపించకుండా ఒక సరళమైనటువంటి తీయనైనటువంటి తెలుగు భాష లోపల న్యూస్ కనుక వింటే చాలా బాగుంటుంది. అది అందరికీ తెలుసు. భాష మీద పట్టు కాదు, భాష లోపల భాషా ప్రావీణ్యత ఫస్ట్, ఉచ్చారణ లోపాలు లేకుండా మాట్లాడగలగడం. తర్వాత మీకు అందరికీ తెలిసిందే లా లా ఆ పదాలను సరిగ్గా ఉచ్చరించలేకపోవడం. తర్వాత ఇంకొకటి దూరం కనుక వెళ్తే కనుక మన వాళ్ళు గొప్పవాళ్ళు అనుకోండి, మన రాజకీయ నాయకులు కానీ ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా పలకలేనటువంటి పరిస్థితి అది. సార్వభౌ అని అంటుంటున్నా కానీ అది ఎందుకనంటే వాళ్ళకు తెలుగు మీద ఇంట్రెస్ట్ లేక కాదు, తెలుగు నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నా కూడా దాని మీద వాళ్ళు ఫోకస్ చేయలేకపోవడం కారణం. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళకి ఆ తెలుగు రాలేదు అంటే ఏమైనా అనుకోవచ్చు సార్? దీని లోపల మాత్రం 100% నేను తల్లిదండ్రుల గురించి చేసుకొని నేను మాట్లాడాలండి. ఎందుకంటే మాతృభాష అని ఎవరన్నా అన్నారు కానీ పితృభాష అని ఎవరు అనలా. దీని లోపల ఉన్నటువంటి అందరూ అమ్మలకి
తల్లులకి అందరికీ నమస్కారం చేసి చెప్పేది ఏంటంటే మీ మాతృభాషను బతికించండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ మాతృభాష డెఫినెట్గా ఇంగ్లీష్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దానిలో డౌట్ లేదు. ఇంగ్లీష్ నేర్చుకున్నంత మాత్రం తెలుగును చులకన చేయాలన్న అవసరం లేదు. కాబట్టి తెలుగుకి ఇవ్వాల్సిందేటువంటి ప్రాధాన్యత ఇస్తూనే ఇంగ్లీష్ కూడా చదవండి. ఇంగ్లీష్ చాలా ఈజీ అండి. ఇంగ్లీష్ లోపల ఏమిడుతుంది, ఏ టు జెడ్ అంతే, గోవిందా. దాంట్లో గుణింతాలు ఉంటాయా? ఎన్ని దాని లోపల ఉండేటువంటి అక్షరాలు మొత్తం అంతా కూడా తీసేసుకొని ఎంత షఫలింగ్ చేసి. ఇంగ్లీష్ కంటే కూడా తెలుగు చాలా కష్టం అంటుంటా సార్. 100% ఇది కరెక్ట్. దేశంలో ఉండేటువంటి అన్ని భాషలపైకి నేర్చుకోవడం తెలుగు కష్టం. కానీ నా ఉద్దేశంలో తెలుగు వచ్చిన వాడికి నేర్చుకొని దాన్ని క్రమబద్ధీకరించుకోవడం అన్నది చాలా సులభం. ఇక్కడ ఏమిటవుతుందని అంటే కనుక ప్రతి ఒక్కటి నాతో సహా నాకు తెలిసిందే కరెక్ట్ అని అనుకోవడం అన్నతోటి ప్రాబ్లం స్టార్ట్ అయింది టోటల్గా. కనుక దీన్ని గురుముఖత మనం నేర్చుకోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాలి. ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాలండి, అంతంత డబ్బులు మేము ఎక్కడ కడతాం, మా దగ్గర లేవు. అయ్యా, వెరీ వెరీ రాంగ్ అండి. బెనిఫిట్స్ కూడా మీరు ఏమైనా మీ స్కూల్ నుంచి ఇస్తున్నారా? 1000% ఇస్తాం. ఎందుకు ఖచ్చితంగా. అయితే చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి, చాలా ఇన్స్టిట్యూట్స్ వెళ్ళిపోయాయి చాలా ప్లేసెస్లో, ఒక హైదరాబాదే కాదు అన్ని చోట్ల కూడా. వీళ్ళందరూ ఎందుకని చెప్పి ఇన్స్టిట్యూట్స్ తీసేశారు అంటే నేర్చుకునే వాళ్ళు లేకనా? కాదు, వీళ్ళు చేసినటువంటి ఫాల్స్ ప్రామిసెస్. మేము మీకు మా దగ్గర నేర్చుకోండి, ప్లేస్మెంట్స్ మేము ఇస్తాం. ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి వాళ్ళు తీసుకోవడానికి వీళ్ళు, నీకు టాలెంట్ ఉంటే నీకు వస్తుందండి టోటల్గా. రైట్ సార్, దీని గురించి ఒకసారి మనం మాట్లాడదాం. హనుమంతరావు గారి దగ్గరికి వెళ్దాం. సార్ ఏఐ వస్తే అసలు న్యూస్ ప్రజెంటర్స్ అవసరం లేదు, లేకపోతే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా ఏఐ వస్తే, ఆ టెక్నాలజీ వస్తే ఇంకా మీ ఎంప్లాయీస్ ఎవరు అవసరం లేదు, హాస్పిటల్స్ ఇంకెక్కడో స్కూల్స్లో అక్కడ ఇక్కడ అని మాట్లాడుతున్నారు సార్. ఏఐ నిజంగా మనం గ్రహించినట్టుగా ఏఐ గ్రహించేవన్నీ చేయగలదా? ఇప్పుడు మనకున్న ఆలోచన ప్రకారం ఒక ఆపరేషన్ చేయాలి అంటే మనం దాన్ని ఎలా చేయాలనేది మనం ఆపరేషన్ని చేస్తాము. పిల్లలకి ఏం బోధించాలనేది టీచరు తన జ్ఞానంతో వాళ్ళకి ఎలా అర్థమవుతే మనం చెప్తే బాగుంటుందనే విషయంలో ఆలోచించి అర్థం చేసుకునేలాగా పిల్లలకి చెప్తారు. కానీ ఏఐ అనేది అదన్నీ చేయగలదంటారా? ఏఐ చేయలేదండి. ఇందాక సురేష్ గారికి అనుకుంటాను చెప్పారు కదా, మనము ఎలాంటి డేటా ఇస్తే, మనం ఎలా ఫీడ్ చేస్తే అది చేస్తుంది. మరి ఎందుకు ఏఐ ఉంది ఇంకేం అవసరం లేదని ఎందుకు ఆ మాట వస్తుంది సార్? అవసరం లేదు కాదు, అవసరం లేదు. ఏ టెక్నాలజీనైనా ఇంతకు ముందు ఒక ప్రోగ్రామ్ చేయాలి అంటే, మీకు ఇందాకనే చెప్పాను నేను, ఒక ప్రోగ్రామ్ చేయాలంటే నలుగురు స్టూడియోకి వెళ్తారు, కూర్చుంటారు, ప్రోగ్రామ్ చేస్తారు. ఇప్పుడు నలుగురు 4 చోట్ల నుండి కూర్చున్నా కూడా మనం ప్రోగ్రామ్ చేయగలుగుతున్నాం. ఇలా టెక్నాలజీని వాడుకోవాలి. ఇప్పుడు మీకు గమనించారో లేదో, ఐ థింక్ ఇండియాలోనో లేకపోతే అవుట్ సైడ్ ద ఇండియా ఎక్కడో ఏఐతో ఒక న్యూస్ రీడర్ ని క్రియేట్ చేశారు. న్యూస్ రీడర్ లైవ్ లోకి వచ్చేసి, వాళ్ళ ఛానల్లోకి వచ్చేసి ఆ అమ్మాయి వార్తలు చదివింది. కానీ న్యూస్ రీడర్ ఇమేజ్ మాత్రమే మిగిలిందంతా వాళ్ళు ఇచ్చిన న్యూసే. వాళ్ళు ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో తయారు చేసి ఆ న్యూస్ రీడర్ ద్వారా ఫీడ్ చేశారో అప్పుడు ఏఐ అనేది అక్కడ ఉపయోగపడింది. అంతేగాని ఆ అమ్మాయి ఇప్పుడు న్యూస్ ప్రెజెంటర్ ఉందనుకోండి, ఇప్పుడు మీరున్నారు, మేము అడిగిన ప్రశ్నలు లేకపోతే మీరు సొంతగా మీరు ఆలోచనల ద్వారా ఉపయోగించి ప్రశ్నలు వేస్తున్నారు, ప్రోగ్రామ్ చేస్తున్నారు. కానీ ఏఐతో ఒక ఇమేజ్ ని, మీ ప్లేస్ లో ఏఐతో ఒక ఇమేజ్ ని క్రియేట్ చేస్తే ఇలాంటి ప్రోగ్రామ్ చేయటం కష్టం అనేది నా అభిప్రాయం. ఒక మీ న్యూస్ రూమ్ ఫీడ్ చేసేటటువంటి, ఇప్పుడు ఆమె మాట్లాడిన న్యూస్ కంటెంట్ ను కూడా ఆడియో రికార్డ్ చేసి ఆ అమ్మాయి ద్వారా ఏఐ ద్వారా ప్రెజెంట్ చేయొచ్చు. బట్ షీ కెనాట్ ప్రెజెంట్. చదవచ్చు, న్యూస్ రీడింగ్ అన్నమాట. పూర్వకాలంలో ఒక 25-30 ఏళ్ల క్రితం న్యూస్ రీడర్లు ఎలా ఉంటారు, న్యూస్ రీడర్ ఏం చేస్తారు, ఇచ్చిన స్క్రిప్ట్ ని చదువుతారు. ఆ స్క్రిప్ట్ తయారు చేసేది వేరు, ఆ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసేది వేరు, వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా తయారు చేసి మీకు ఫుడ్ ఇస్తే మీరు తినేస్తారు, అంతే. అది బయట మనందరం న్యూస్ రీడర్ అంటాం. ఇప్పుడు న్యూస్ రీడర్ పోయారు కదా, న్యూస్ రీడర్స్ అనేవాళ్ళు లేదు, న్యూస్ ప్రెజెంటర్స్. ఒక్కొక్కసారి మీరు లైవ్ లో మీరు సొంతంగా కూడా ప్రెజెంట్ చేయాల్సి వస్తుంది ఏదో ఒక న్యూస్ ఐటమ్ ని. దానికి స్క్రిప్ట్ ఉండదు, ఒక లీడ్ మీకు ఇస్తారు. ఆ లీడ్ మీరే 4-5 సెంటెన్స్
యాడ్ చేసుకొని మనమే చెప్పాలి, దానికి సంబంధించి మాట్లాడాలి, లేకపోతే లైవ్ లో వాళ్ళు ఉన్నప్పుడు మనం క్వశ్చన్స్ తీసుకోవాలి, అడగాలి. ఇప్పుడు మన డిబేట్ ఎలా చేస్తున్నామో ఇలా మాట్లాడాలి. సో అంటే రీడర్ కి ప్రెజెంటర్ కి ఉన్న తేడా అది కదా సార్. రీడర్ అంటే ఓన్లీ అక్కడ ఉంది ఏముంది అదే చదువుతుంది. ఎస్. ఇప్పుడు మీకు ఏంటంటే ఏదన్నా ఇమీడియట్ గా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఒక పాయింట్ ఒకటి మీకు చెప్తారు, ఏదో కాగితం రాసో లేకపోతే మీ ఆటో క్యూలోనో ఎందులోనో ఇస్తారు, కానీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది మీరే. ఆ విజువల్ రోల్ అయినంత సేపు మాట్లాడాలి. న్యూస్ రీడర్ అది చేయలేదు. అదే ఏ ద్వారా మీరు ఒక ఇమేజ్ తీసుకొచ్చి ఒక న్యూస్ రీడర్ ని అక్కడ ప్రజెంట్ అని పెడితే వాళ్ళు చూడటానికి మీకంటే అందంగా తయారు చేయొచ్చేమో, కానీ ప్రెజెంటేషన్ లో కుదరదు అనేది నా ఫీలింగ్. కరెక్ట్. సురేష్ గారితో మనం మాట్లాడదాం. సార్ మురళి గారు, ఏంటి స్కూల్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఎలా పెట్టబోతున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఈ స్కూల్ పెడితే ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న మీడియా స్కూల్స్ వేరు, మీరు పెట్టబోయే మీడియా స్కూల్స్ వేరు. దీంట్లో అదనంగా మీరేమి యాడ్ చేశారు? దీని లోపల ప్రత్యేకంగా మిగతా ఇన్స్టిట్యూట్స్ తోటి కంపారిజన్ చేస్తున్నాను కాదు, కానీ మేము ఇస్తుండేటువంటి హైలైట్స్ ఏంటంటే, నెంబర్ 1, దిస్ ఈజ్ బైండెడ్ స్క్రిప్ట్. దిస్ ఈజ్ నెంబర్ 1. ఇది ఇంతవరకు ఎవరు కూడా ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా చేయలేదండి. పేర్లు అవసరం లేదు, కానీ చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా ప్రయత్నాలు అవన్నీ కూడా చేశాయి. అయితే సెకండ్ వచ్చేసుకొని మనకు టెలిప్రాంప్టర్ ద్వారా మనం శిక్షణ ఇస్తున్నాం. ఇది బహుశా నేను అనుకోవడం కొన్ని సంస్థలు ఇచ్చి ఉండవచ్చు, కానీ టెలిప్రాంప్టర్ పెట్టడము ప్రాంప్టింగ్ శిక్షణ మాత్రమే. మరి మీరు దీనికి ఇంకేమైనా అదనంగా ఇస్తున్నారా? అదనంగా మన ముందర దాంతోపాటు అసలు యాక్చువల్గా చాలా లో కాస్ట్ లోపల మనము హోల్సేల్ లోపల తయారు చేసుకొని టెలిప్రాంప్టర్ను చాలా రెడ్యూస్డ్ కాస్ట్ లోపల ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఐ థింక్ ఎవరు ఇవ్వలేదు అనుకుంటున్నాను. ఇంతవరకు ఎవరు ఇవ్వలేదండి. ఇది చాలా మంచి పద్ధతి, ఎందుకంటే ప్రెజెంటర్స్ కి పాపం చాలా ఉంటుంది. మనం ఇక్కడే చదువుతున్నాం కదా, నేర్చుకోవాలనే తపన ఉన్న వాళ్ళకి మేము ఇంట్లో ఉండైనా మేము నేర్చుకోవడానికి అవకాశం ఇస్తే బాగుండనేది మీరు వాళ్ళు బాగా క్యాచ్ చేస్తారు, ఇస్తున్నారు. వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి, రెగ్యులర్గా మంచి న్యూస్ రీడర్స్ కావడానికి, ముఖ్యంగా ఎప్పుడు కూడా ఎవరికైనా కూడా గురువు ఎవరు అని అంటే నన్ను అడిగితే కనుక అద్దం అండి. అద్దంలో మనం చూస్తాం, అద్దమే మన గురువు. అలానే మనం న్యూస్ రీడింగ్ ఎలా చేసాము అన్నటువంటిది మనం చూసుకున్నాము అంటే కనుక దాని లోపల మనం చేసిన తప్పులు ఏంటి అని తెలుస్తాయి. అది వాళ్ళు ఇన్స్టిట్యూట్లో చేసుకోవడమే కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే విధంగా నేను ప్లాన్ చేశాను. దిస్ ఈజ్ మై స్పెషాలిటీ. నేను థాట్ చేసిందే దాని లోపల నా ఇన్స్టిట్యూట్కి సంబంధించినంత వరకు గర్వంగా నేను చెప్పగలను ఖచ్చితంగా. మరి అదేంటంటే అది ఏం చెప్తారు, మీరు ఎలా చెప్తారు, ఏం చేస్తారు అని అంటే మాత్రం మన సినిమా వాళ్ళు చెప్పినట్టుగా మరి సినిమాలో చూడండి అన్నట్టుగా వచ్చి మా స్కూల్కి వస్తేనే. ప్లేస్మెంట్ మేము ఇస్తాము అని చెప్పి ఫాల్స్ ప్రామిసెస్ కంటే కూడా మేము మా ఇన్స్టిట్యూట్ లోపల ప్రత్యేకంగా మేము అనుకుంది ఏంటంటే, ప్రతి బ్యాచ్ అయిపోయిన వెంటనే న్యూస్ ఛానల్స్ వాళ్ళని అప్రోచ్ చేసుకొని వాళ్ళనే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉన్నట్టుగా వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నామండి ఇన్స్టిట్యూట్కి ఇన్వైట్ చేసేసుకొని వాళ్ళని అక్కడనే సెలెక్ట్ చేసుకోమని చెప్పేసుకొని ఒక ఆఫర్. ఇప్పుడు మామూలుగా అన్ని ఇన్స్టిట్యూట్లు వాళ్ళు వచ్చేసుకొని మేము సపోర్ట్ మీకు చేస్తాము, పలానా చోటుకు వెళ్ళండి అని చెప్పేసుకొని అక్కడ వాళ్ళకి సరిగ్గా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండకపోవచ్చు కొంతమందికి. వాళ్ళు వెళ్ళడము, వీళ్ళు తిరిగి విసిగిపోయి వేరే పని చూస్తుందని అనుకునే పద్ధతిలో వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే అటువంటి సిచ్యువేషన్ మీరు ఇచ్చిండేటువంటి ఇన్స్టిట్యూట్ సపోర్ట్ అనేటువంటిది మాకు సరిపోలేదు అన్నటువంటి వాళ్ళకు కూడా యూట్యూబర్స్గా వాళ్ళు ఎదగడానికి అని చెప్పేసుకొని ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయో కూడా మన దాని లోపల చెప్తున్నాం. రైట్. సురేష్ గారు, మీ ఫైనల్ కామెంట్ ఏంటి ఇవాల్టి మన ప్రోగ్రామ్ గురించి? గ్రేట్ అండి. సో ఇప్పుడే చెప్పారు మీరు, మురళీ గారి స్పెషాలిటీ ఏంటంటే ఒక బుక్ దాన్ని ప్రాక్టీస్ చేయడానికి అనేది ఇస్తూ ఉన్నారు అంటున్నారు కదా. రైట్ అండి. సో ప్రాక్టీస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చదువుకునేది ఇప్పుడు ఏది నేర్చుకుంటున్నా సరే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది నేర్చుకోవడానికి ఎక్కువ టైం ని స్పెండ్ చేస్తూ ఉంటారు. బట్ నా ఉద్దేశంలో నేర్చుకునేది 1x అయితే ప్రాక్టీస్ చేసేది ఎప్పుడు 2x టైం ఉండాలి. 1 గంట సేపు ఇన్పుట్ తీసుకుంటే 2 గంటల అవుట్పుట్ రావాలండి ఫస్ట్ మనిషి దగ్గర. సో 1 అవర్ మన ఇన్స్టిట్యూట్ లో ఉండి నేర్చుకున్న ఇంటికి వెళ్ళిన తర్వాత 2 గంటలు ప్రాక్టీస్ చేయాలి. దానికి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన ప్రాక్టికల్ టూల్స్ అనేటివి వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం వల్ల వాళ్ళకి
మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. అవును. అండ్ ఆల్సో ఆ అవుట్పుట్ వల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది బిఫోర్ కమింగ్ బిఫోర్ ద ఆడియన్స్. అవును అవును. దట్ ఈస్ వాట్ మై కమెంట్. సార్ హనుమంతరావు గారు, ఇంతకుముందు మీరు ఒక మంచి విషయం చెప్పారు. అయితే ప్రాంప్టర్ లేకుండా చదవగలమా అనేది ఒక ప్రశ్న. చాలామందికి అమ్మ నేను ప్రాంప్టర్ ఉంటేనే చదువుతాను లేకపోతే ఇంకేమీ చేయలేనని అంటారు. ఓకే, ప్రాంప్టర్ సమ్ టైమ్స్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల పోయింది అనుకోండి. కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే దాని మీద విషయ పరిజ్ఞానం అనేది మనం ఎలా పెంచుకోవాలి? న్యూస్ రీడర్స్గా ఎదగాలి అంటే కావాల్సిన అర్హతలు ఆల్రెడీ మురళి గారు చెప్పారు. ఇంకా మనం ఎక్స్ట్రా ఏం గెయిన్ చేసుకుంటే అవ్వగలుగుతాము, సెటిల్ అవుతాము? ఇప్పుడు ప్రాంప్టర్, టెలిప్రాంప్టర్ గురించి మీరు అడుగుతున్నారు. టెలిప్రాంప్టర్ అనేది ఒక న్యూస్ రీడింగ్ లో వచ్చినటువంటి ఒక అడ్వాంటేజ్. దాన్ని ఇప్పుడు మీరు ఇలా డైరెక్ట్ గా మనం ఫేస్ చేస్తున్నాము అంటే న్యూస్ రీడర్స్ అది వరకు తల కిందకు వంచి ఆ పేపర్ లో చదివి తలెత్తి మళ్ళా చెప్పేవాళ్ళు. ఎవరో నేను చూసాను బిగినింగ్ ఆఫ్ మై కెరీర్ లో, ఎవరో శాంతి స్వరూప్ లాంటి వాళ్ళు 4 లైన్లు ఉంటే ఇంకొక 2 లైన్లు ముందుకు వెళ్ళిపోయి చదివేవాళ్ళు. అంటే తెలుగు భాషని బాగా చదవటం వచ్చిన వాళ్ళండి అక్షరం చదవరు, లైన్ గా చదివేస్తారు. అలవాటు ఉన్నవాడు లైన్ గా. కానీ దురదృష్టవశాత్తు నేను ఒక యాంకర్ ని చూశాను, అక్షరం చదివేది. అలా అక్షరం చదవటం ఏంటమ్మా, నీకు తెలుగు ఎవరు నేర్పారు అని మళ్ళా ఒక కొద్ది రోజుల పాటు కష్టపడి అమ్మాయికి నేర్పారు. ఇంకొకటి చూడగానే స్క్రిప్ట్ మనం చదివేస్తాం. మనం ఇక్కడ మీద ఎలక్ట్రానిక్ మీడియా సెకండ్ లో జర్నలిజం ఇవేవో ఇచ్చారు మీరు, నేను చెప్పేస్తున్నాను. అలా కాకుండా డిజిటల్ యుగం ఇట్లా చదవటం కాదు, అది తెలుగు అన్నమాట. దీంట్లో నుంచి బయటపడటానికి మనకి టెలిప్రాంప్టర్ సిస్టమ్ వచ్చింది. టెలిప్రాంప్టర్ ఇంకా అడ్వాంటేజ్ గా దాన్ని అడ్వాన్స్డ్ సిస్టమ్ ఏదైనా వస్తుందేమో కూడా నాకు తెలియదు. మీ చేతిలో ఫోన్ లో పట్టుకొని ఎదురుగా పెట్టుకొని కూడా చదవచ్చు. అలాంటి పరిస్థితులు టెలిప్రాంప్టర్ ఉన్నది. టెలిప్రాంప్టర్ ద్వారా చదవటం అనేది, టెలిప్రాంప్టర్ యూజ్ చేయటం అనేది ఒక డెఫినెట్ గా ప్లస్ పాయింట్ అండి ప్రెజెంటర్స్. చాలా అది దాని నమ్మకం లేదు. ఇంకొకటి మురళీధర్ గారికి చెప్పండి. చిన్న సజెషన్ ఏంటంటే, వాళ్ళ స్కూల్లో మీరు ప్లేస్మెంట్స్ హామీ ఇవ్వకపోవటము అది మంచి పద్ధతి అని ఇందాక నేను చెప్పాను చూసారా, స్టార్టింగ్ లో ఎవరికైతే నేను న్యూస్ రీడర్ అవ్వాలి, లేకపోతే న్యూస్ ప్రెజెంటర్ అవ్వాలి, నేను టీవీలో కనపడాలి, ఈ జీలు ఉంటుంది మనిషిలో. ఆ జీలు ఉన్న వాళ్ళని పట్టుకోవాలండి. ఆ జీలు ఉన్న వాళ్ళకి ఏంటంటే దాంట్లో నేర్చుకోవాలి. నేను నాకున్నటువంటి ఇంట్రెస్ట్ ని ఒక ఇన్పుట్స్ చాలా పెట్టుకొని సబ్జెక్ట్ లో నేను నేర్చుకుంటాను అని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారనుకోండి, వాళ్ళకున్న స్కిల్ ని ఈ స్కూల్స్ ఇంప్రూవ్ చేస్తాయి. కరెక్ట్. ఇందులో ఇక్కడ చిన్న విషయం ఏంటంటే 1984 లో 85 అనుకుంటాను, నేను నిజాం కాలేజీలో పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ చదివాను. అప్పటికి నేను వేరే చోట సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం చేస్తుండేవాడిని. చదివితే ఆ చదివేటప్పుడు నన్ను అందరూ అడిగేవాడు, ఈ డ్రామా స్కూల్లో ఏం చదువుతావు అనేవాళ్ళు. నేనేదో ఉద్ధరిస్తానని కాదు, కానీ ఈ డ్రామా నేను చిన్నప్పుడు కాలేజీలో డ్రామాలు వేసేవాడిని, నేను చేసింది కరెక్టే కాదా తెలుసుకోవటానికి నేను ఈ డిప్లొమా చేస్తున్నాను అనేవాడిని. అదృష్టం ఎలా వచ్చిందంటే డిప్లొమా యొక్క పీజీ కూడా చేశా, పీజీ నుంచి దూరదర్శన్లోకి వచ్చా. అలా అవకాశాలు వస్తాయి. వాళ్ళ ఓన్ స్కిల్ ని పెంచుకోవటానికి ఈ స్కూల్స్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి. అవును సార్. ఫైనల్ కామెంట్ ఏంటి? రాణించాలనుకునే వాళ్ళకి కావాల్సిన అర్హతల గురించి చెప్పారు. మరి ఏంటి, వాళ్ళు ఒక డిగ్రీ బ్యాక్గ్రౌండ్తో వస్తే సరిపోతుందా మస్ట్గా, లేదు ఇంటర్ 10th ఉన్నా ఓకేనా? దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంపల్సరీగా డిగ్రీ ఉండాలని చెప్పి రూల్ ఏం లేదండి. ఎందుకంటే మీరు ఒప్పుకోకపోయినా ఒకవేళ కంపెనీలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు సర్టిఫికేట్ ఏంటి, మీరు ఏం చదివారు, జర్నలిజం చేశారని అంటారు కదా సార్? ఉంటుంది, అది ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళకి ఆ సర్టిఫికేట్ కనుక ఉంటే కనుక అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అయితే మీరు అన్నట్టుగా జర్నలిజం సర్టిఫికెట్ ఉండి, డిగ్రీ, డబుల్ డిగ్రీ ఇదంతా కూడా ఉండి వాళ్ళకు ప్రొనౌన్సియేషన్ రాలేదనుకోండి, ఇంకెందుకు అవి ఆ డిగ్రీలు ఏం చేయడానికి? లేదు అని అనుకోని వీళ్ళు కనుక కరెక్ట్గా ప్రజెంట్ చేసేటువంటి పద్ధతి లోపల కనుక వీళ్ళు కనుక ఉన్నారు అని అంటే కొన్ని సంస్థలు కన్సిడర్ చేయొచ్చు. కొన్ని సంస్థలు చేయాలని రూల్ ఏం లేదు. కాకపోతే కనుక నాకు తెలియక చాలామంది న్యూస్ రీడర్స్ ఉన్నారు, ఈ ప్రోగ్రామ్ కూడా చాలామంది చూస్తుంటారు.
నేను ఇంతకుముందు మీడియా స్కూల్ లోపల చేసినప్పుడు కూడా నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చూస్తుంటారు ఈ ప్రోగ్రామ్. అయితే వాళ్ళందరిలో అందరూ డిగ్రీ హోల్డర్స్ కాదు, ఓకే నా స్టూడెంట్స్ చూస్తుండేటువంటి వాళ్ళకు కూడా. అయితే వాళ్ళకు వచ్చింది ఓకే జాబ్. అంటే అది నేను చెప్పేది Skills ఉంటే కనుక తీసుకోవచ్చు company. తీసుకోవచ్చు కంపెనీ, పాసిబిలిటీస్ దేర్, బట్ దెర్ ఇస్ నో గ్యారంటీ అదే అదే ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ లాస్ట్ టు కంక్లూడ్ నేను చెప్తానండి. కంక్లూడ్ చేద్దాం సార్. కంక్లూడ్ చేద్దాం. నిన్నన్నది కళ, నేడన్నది నిజం, రేపంటూ ఉంటే ఒక వరం. కానీ ఈ మధ్యలో ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో మనం ఉన్నాం కనుక నిజం మా ఇజం, దట్ ఈస్ ప్రైమ్ నైన్. ప్రైమ్ టైం. ఐ లవ్ ప్రైమ్ నైన్. ప్రైమ్ నైన్ నుంచి మాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని చెప్పి పూర్తిగా మేము నమ్ముతున్నాను. నేను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మేనేజ్మెంట్ అందరూ కూడా ఈ కార్యక్రమంకు నన్ను పిలిచినందుకు అని చెప్పి చాలా చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. రైట్ సార్, థ్యాంక్ యూ. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు మురళి గారికి, అలాగే హనుమంతరావు సార్కి అండ్ సురేష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు. న్యూస్ రీడర్గా, న్యూస్ ప్రజెంటర్గా ఎదగాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి అర్హతలు కావాలి, అసలు ఏం కావాలి, ఎలా అయితే మనం బాగుంటుంది అనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.